వీరరాఘవరెడ్డి ఈ పేరు గుర్తుంది కదా. రామరాజ్యం ఆర్మీ పేరుతో దంతాగిరి చేస్తూ దేవుడు పంపిన దూతల ఫోజులు కొడుతూ చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడైన రంగరాజన్ పై మ్యాన్ హ్యాండ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆ వీరరాఘవరెడ్డి ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఏ మాత్రం తగ్గట్లేదు. ఇంకా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మాత్రమే తాను తప్పిస్తున్నాను అంటూ పోలీసులనే తిరిగి ప్రశ్నిస్తున్నాడు ఈ మేధావి. వీరరాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు నిన్న కస్టడీలోకి తీసుకున్నారు. రామరాజ్యం పేరుతో దోపిడీ లెక్కలు బయటపెట్టడానికి విచారణ చేపట్టారు. అయితే మొదటి రోజు విచారణలో పోలీసులకు ఏమాత్రం సహకరించలేదు వీరరాఘవరెడ్డి. రంగరాజన్ పై దాడి సహా రామరాజ్యం ఏర్పాటుపైన పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించగా యూట్యూబ్ ఛానల్స్ లో ఊగిపోతూ వీర లెవెల్లో ప్రసంగించే వీరరాఘవరెడ్డి పోలీసుల ముందు మాత్రం నోరు మెదపలేదు. ఇవాళ రెండవ రోజు విచారణలో మౌనాన్ని వీడారు రాఘవరెడ్డి. కానీ తిరిగి పోలీసుల్నే ప్రశ్నించడం మొదలుపెట్టారు. రంగరాజన్ని ఎందుకు బెదిరించావు అని ఆరా తీస్తే చట్టంలోని సెక్షన్లు మీకు తెలుసా అంటూ పోలీసులకే పరీక్ష పెడుతున్నాడట. నాకంతా తెలుసు, చట్టం తెలుసు, సెక్షన్స్ ఇంకా బాగా తెలుసంటూ బుకాయిస్తున్నాడట వీరరాఘవరెడ్డి. ఫుల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, 2 రోజుల పోలీసుల విచారణలో వీరరాఘవరెడ్డి నోరు మెదపకపోగా తిరిగి పోలీసులనే ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అండ్ ఇంట్రాగేషన్ కి సంబంధించి. రంగరాజన్ పై దాడి చేసిన తర్వాత వీరరాఘవరెడ్డిని అతనితో పాటు ఉన్నటువంటి దాదాపు 20 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే మెయిన్ అక్యూజ్డ్గా మొత్తం ఈ కేసు అంతటికీ కూడా కింగ్ పిన్గా ఉన్నాడు కాబట్టి అతన్ని పోలీసులు 3 డేస్ పాటు కస్టడీకి కోరారు. అయితే నిన్న మొత్తం ఈ సెక్షన్ మీరు పెట్టిన దానికి సంబంధం ఏంటంటూ తిరిగి పోలీసులని అతను ప్రశ్నిస్తున్నటువంటి వైనం చేస్తుంది. అయితే ప్రజెంట్ మనం పోలీసులని ఈ రాఘవరెడ్డికి సంబంధించినటువంటి కస్టడీ గురించి క్వశ్చన్ చేసినప్పుడు పోలీసులు కూడా చాలా అతని బిహేవియర్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆయన ప్రజెంట్ ఏదైతే ఈ రామరాజ్యం ఆర్మీని స్థాపించాడో ఆర్మీ గురించి తాను చేస్తుందంతా కూడా సబబుగానే చేశాను అంటూ తాను చేసేటువంటి పనిని సమర్థించుకుంటున్నాడంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. రేపటి వరకు ఆయనకి కస్టడీ వరకు టైం ఉంది. సో రేపటి వరకు అతని నుండి మరిన్ని వివరాలు కూడా రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు మొత్తం వీరరాఘవరెడ్డికి సంబంధించినటువంటి బ్యాక్ హిస్టరీని, గతంలో ఆయన మీద నమోదైనటువంటి కొన్ని కేసుల గురించి కూడా పోలీసులు కస్టడీలో ప్రస్తావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. 2 రోజుల పోలీసుల విచారణలో మొదటి రోజు వీరరాఘవరెడ్డి నోరు మెదపలేదు. రెండవ రోజు విచారణలో మాత్రం తిరిగి పోలీసులనే ప్రశ్నిస్తున్నాడు. తనకు సెక్షన్స్ అన్ని తెలుసు అంటూ బుకాయించి దబాయించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే పోలీసుల విచారణకు ఏమాత్రం సహకరించట్లేదు. రేపు ఒక్కరోజు మాత్రం ఆయన కస్టడీకి ఇంకా గడువు ఉన్న నేపథ్యంలో మరి పోలీసులు అతడి నుంచి ఎలాంటి వివరాలు రాబట్టగలుగుతారు అనేది మనం వేచి చూడాలి.